యోబు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. అంధకారం కమ్మియుండినను, గాఢాంధకారము నన్ను కమ్మియుండినను, నేను నాశనము చేయబడి ఉండలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితం మనకందరికీ తెలుసు. అతనికి ఎంత పెద్ద ప్రమాదము సంభవించిందో కూడా బాగా తెలుసు మనకి. అయితే అతను నాశనం చేయబడి ఉండలేదంట. కారణం ఏమైంటుంది దేవుని బిడ్డలారా? ఆలోచించండి. అతడు ముందుగా దేవునితో నడిచిన విధానం, ఆ యథార్థమైన జీవితం, ఆ నీతితో కూడిన క్రియలు, ఆ భక్తి జీవితం అతనిని ఏం చేసింది? ఎంత అంధకారం సంభవించినా, ఎంత గాఢాంధకారంలో కమ్మియుండిన దేవుడు అతనిని నాశనమునకు అప్పజెప్పలేదు. నాశనము చేయబడుకోకుండా దేవుడు కాపాడాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు అపవాది మనకు చెప్తూ ఉంటుంది, ఎందుకు ప్రార్థించాలి, ఎందుకు వాక్యం ధ్యానించాలి, ఎందుకు సువార్త చేయాలి, ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి, ఎందుకు దేవునితో ఉండాలి అని. ఒక్క రోజు వస్తుంది, నాశనము చేయబడుకోకుండా ఉండాలి, నిలబడాలి అంటే ఈరోజు ఈ ప్రార్థన జీవితం, ఈ భక్తి జీవితం, ఈ యథార్థ జీవితం, ఈ పరిశుద్ధ జీవితం మనకెంతో అవసరం. అది అర్థం చేసుకొని దేవుని బిడ్డలారా, వాడు చెప్తున్న మాటలను వాక్యముతో కొట్టివేసి దేవుని చెంత సహవాసం చేస్తూ ఆయనను విడవకోకుండా ఆయన చెయ్యి పట్టుకొని ప్రతి దినము కూడా ఆయనలో ఎదుగుతూ బ్రతకాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, యోబు గారికి నాన్న ఎంత ప్రమాదం సంభవించినా అతను నాశనం చేయబడి ఉండలేదు కదా ప్రభా. అటువంటి భక్తులుగా, యథార్థవంతులుగా, నీతిపరులుగా, భక్తి జీవితం కలిగిన విధంగా మేమందరము కూడా జీవించాలి తండ్రి. ఆ శక్తి, ఆ బలం, ఆ అభిషేకం మా మీద ఉంచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.